Audio Jungle. హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నలే. వెల్కమ్ టు మై ఛానల్ హన్షు నిష్క స్టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే హన్షు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసామో చూసేయండి. మేమైతే చాలా సింపుల్గా డెకరేట్ చేసి సెలబ్రేట్ చేసాం. డెకరేషన్ కూడా నేనే చేసా. యాక్చువల్లీ చాలా టైం అయింది కేక్ కటింగ్ అయ్యే వరకు. దాదాపు 9:30 అయ్యింది. అందుకే హన్స్ ఫ్రెండ్స్ అయితే ఎవరు రాలేదు, లేకపోతే ఒక కోతుల సైన్యమే దిగేది. అంతే కదా, అంత నైట్ ఎవరు పిల్లల్ని పంపిస్తారు చెప్పండి. హన్స్ అయితే తన బర్త్డేని తను చాలా ఎంజాయ్ చేస్తుండు. లాస్ట్ ఇయర్కి ఇప్పటికైతే చాలా చేంజ్ అయ్యిండు. లాస్ట్ ఇయర్ అయితే బాగా ఎంజాయ్ చేయలేదు. నా మీద నీకు కోపం ఉంది కదా, ఉండదా? మరి నేనేదో అమ్మవారి లాస్ట్ ఇయర్ అయితే కనీసం కేక్ కూడా కట్ చేయలేదు, కానీ ఈ ఇయర్ అయితే మేము కట్ చేయ ముందుకే తానే కట్ చేస్తుండు ఓన్గా. అలాగే మేము పెట్టే ముందుకే తానే తింటుండు. ఇక్కడ నేనైతే దీన్ని బ్లాస్ట్ చేయడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అదైతే అస్సలు బ్లాస్ట్ అవ్వట్లేదు. దాదాపు అర్ధగంట పట్టింది అది బ్లాస్ట్ అవ్వడానికి. ఇక కన్నయ్య ఇక గిడ్జుడాగో మీ చెల్లి ఎడతాందాగో చూస్తాందాగో నిన్ను. ఇక గిడ్జుడు చూడు తీసి ఆ మూతి కేక్లో కూర్చే. ఇక మేము కేక్ కట్ చేపించి ఫోటో అయితే దిగాము. మేము దిగిన తర్వాత మా డాడీ ఉన్న మమ్మీ కూడా కేక్ తినిపించారు. మీరు కేక్ ముత్తారు మమ్మల్ని రాదు. మధ్యలో మధ్యలో ఇక్కడ హన్స్ అయితే నేనుంటేనే ఫోటో దిగుతాను ఏడుస్తుండు. నేను పక్కకు వెళ్ళిన మళ్ళీ తీసుకొని వస్తుండు నన్ను. కాస్త నేను పక్కకు జరిగినా సరే చేయబట్టి గుంజుతుండు రమ్మని. మా మమ్మీ డాడీ తర్వాత మా పిన్ని బాబాయ్ అయితే కేక్ తినిపిస్తున్నారు. వీళ్ళనైతే చాలా సతాయించిండు. గిటో చూడు గిటు గిటు ఇల్లు ఇల్లు మావన్ చూడు
ఆయన వస్తాడు. పోవా దానికి చిన్నమ్మకి మా పిన్ని కేక్ ముక్కు పైన పెట్టిందని నాకు కూడా పెట్టిండు ముక్కు పైన తీసి. మా పిన్ని బాబాయ్ తర్వాత మా అన్నయ్య అయితే కేక్ తినిపించి ఫోటో అయితే దిగిండు. ఇవన్నీ అయితే మా పిన్ని బాబాయ్ వాళ్ళు తెచ్చిన టాయ్స్ బర్త్డే గిఫ్ట్స్ అన్నమాట. ఆ రోజే ఓపెన్ చేసిండే కానీ ఆ రోజు వీడియో తీయలేదు, అందుకే నెక్స్ట్ డే అయితే పెట్టాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.